హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే, మీకు లాస్ట్ వ్లాగ్లో నుంచి చెప్తూ వస్తున్నాను కదా, డయాబెటాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా ఆ రోజు అయితే అత్త వెళ్ళిపోతున్నారనమాట. ఈవినింగ్ వెళ్తారు. ఇంకా మార్నింగ్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవుదాము అనేసి అయితే అపాయింట్మెంట్ కోసం కాల్ అయితే చేసినాం. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే అపాయింట్మెంట్ అయితే లేదు అనేసి అయితే చెప్పినారనమాట. మేము ఇట్లా దూరం నుంచి వస్తున్నాము, ఏదన్నా ఒక టైం అన్నా మాకు చెప్పండి, ఆ టైంకే మేము రావడానికి ట్రై చేస్తాము అనేసి అయితే రిక్వెస్ట్ చేస్తే, ఆల్రెడీ అందరికి అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చున్నాము, మీరు వచ్చినా కొంచెం సేపు వెయిట్ చేయాలి అనేసి అయితే చెప్పినారనమాట. సరేలే వెయిట్ చేద్దాము అనేసి అయితే వెళ్ళినాము. ఇంకా నేనైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట, వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అత్త బాబుని పట్టుకొని కిందనే ఉన్నారనమాట. ఇంకా చెట్టు నీడకే ఉన్నారు కానీ అయినా కూడా ఫుల్ ఉబ్బరిస్తుంది. మార్నింగ్ 10 అవుతుంది, ఎండ చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా అయితే కొడుతుంది. సరేలే పైన హాస్పిటల్లోనే ఫ్యాన్ కింద కూర్చుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇంకా పైనకి రమ్మని అయితే పిలుస్తున్నాను అనమాట. ఇంకా అందరు అయితే పైనకి వచ్చినారు. ఇంకా కూర్చున్నాము. సార్ని అయితే వెళ్ళి కన్సల్ట్ అయ్యి అయితే వచ్చినా అనమాట. సార్ ఏమన్నారు అంటే, నేనే చెప్పాను అనమాట, ఆల్రెడీ నేను 2 స్ట్రిప్స్ చేసుకొని ఉన్నాను అని చెప్పిన కదా, అట్లా మార్నింగ్ టైమ్స్ చేసుకుంటే నాకు ఒకసారి 111 వచ్చింది, ఒకసారి 97 వచ్చింది సార్ వాల్యూ. మరి నాకు షుగర్ ఉందా పోయిందా అనేసి అయితే అడిగాను అనమాట. ఇంకా సార్ అన్నారు, అలా చెప్పడానికి ఉండదు, మనం టెస్ట్ చేద్దాము, టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, మనకు చేయకుండా మనకు చెప్పలేం కదా అనేసి అయితే అన్నారనమాట. ఇంకా ఏం చెప్పారు అంటే, ఆల్రెడీ గెస్టేషనల్ డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళకు ఏజ్ 40 వచ్చేసరికి మ్యాక్సిమం షుగర్ అనేది అటాక్ అవుతుందంట. అట్లా ఫ్యామిలీ హిస్టరీస్లో కూడా ఎవరికన్నా ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే చెప్పారనమాట. ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగారనమాట, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా అనేసి అయితే అడిగినారు. ఫ్యామిలీ హిస్టరీలో మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఎవ్వరికి లేదండి, మా అత్తకు కూడా మా మామకి ఎవ్వరికి లేదు. కానీ నాకే ఎందుకు వచ్చిందో తెలియదు అనమాట. ఇంకా నా ప్రెగ్నెన్సీ అన్నీ ఎన్ని టర్న్స్ ఎన్ని ట్విస్ట్లతోటి జరిగిందో అదంతా మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా అట్లా అయితే వచ్చింది. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ కదా, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పోతుంది అనేసి అయితే చాలామంది చెప్తుంటారు కదా. మ్యాక్సిమం టైమ్స్ పోతుంది, కాకపోతే కొంతమందికి అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. నా కేసులో ఏమవుతుందో నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంకా సార్ ఏమన్నారు అంటే, నార్మల్గానే గెస్టేషనల్ డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళకు 40+ అయ్యేసరికి ఖచ్చితంగా షుగర్ అనేది అటాక్ అవుతుందంట. కానీ నా కేసులో ఏంటి అంటే, నేను ఓవర్ వెయిట్ ఉన్నానంట. ఓవర్ వెయిట్ అని ఏం చెప్పలేదు కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాను. నేనున్న వెయిట్కి అయితే ఖచ్చితంగా 30 ఇయర్స్ వచ్చే వరకు నాకు షుగర్ అనేది అటాక్ అవుతుంది అనేసి అయితే చెప్పారనమాట. సో అది అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి, అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చేసుకోవాలి అనేసి అయితే చెప్పినారనమాట. ఇప్పుడైతే ఎక్సర్సైజెస్ అయితే చేయలేను కదా, డెలివరీ అయి 3 మంత్సే అవుతుంది కాబట్టి డైట్ అయితే మెయింటైన్ చేయమని అయితే చెప్పినారు. నాకేం డౌట్ వచ్చిందంటే, ఇంకా బేబీకి మిల్క్ ఇస్తాం కదా మనం, డైట్ అట్లాంటివి ఏం చేయం కదా. సో అట్లానే అడిగాను అనమాట సార్కి, బేబీకి ఫీడింగ్ ఇస్తాను కదా సార్, ఇప్పుడు డైట్ అట్లాంటివి చేస్తే మళ్ళీ బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా అంటే, సార్ ఏమన్నారు అంటే, మార్నింగ్ 1 గ్లాస్ మిల్క్, ఈవినింగ్ 1 గ్లాస్ మిల్క్, వాళ్ళకు సరిపడా కాల్షియం అయితే అందుతుంది, ఇంకా కొంచెం ప్రోటీన్స్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకు. మనం ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు, మంచి డైట్ అంటే ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే బేబీకి మంచి పోషకాలతో అయితే మిల్క్ వస్తుంది. ఫుడ్డే ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతున్నావు కానీ బేబీకి యూజ్ లేదు, నీకు యూజ్ లేదు. సో డైట్ అనేది లిమిటెడ్గా తీసుకొని వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవ్వాలి. 18 to 20 kgs వెయిట్ లాస్ అవ్వాలి అనేసి అయితే చెప్పారనమాట. నా ఫ్యూజులు ఇట్లా టింగుమని ఎగిరిపోయినాయి. ఎందుకు అంటే, మ్యాక్సిమం నాకు ఎప్పుడైతే పీసీఓడి వచ్చిందో అప్పటి నుంచి ఈ వెయిట్ తోటి నాకు ఎప్పుడు ఇష్యూనే. ఆ వెయిట్ ఇష్యూ ఉన్నప్పటి నుంచి నేను ఫుడ్ ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటానన్నమాట. ఎప్పుడు ఫుడ్ హ్యాపీగా తిన్నట్టయితే తినను. అట్లా ఇప్పుడు డెలివరీ తర్వాత ఈ 3 మంత్స్ అయితే మంచిగానే తిన్నానులేండి. మంచిగా తిన్నాను అంటే ఎక్కువ తినడం కాదు, స్ట్రెస్ లేకుండా, అమ్మయ్య నాకు ఇప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, నేను తినొచ్చు అన్న మైండ్ సెట్ తోటి అయితే హ్యాపీగా తినుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పుడైతే మళ్ళీ బ్రేక్ అయితే పడింది అనమాట. ఇప్పుడు తినాలి అంటే కొంచెం ఇంకా గుర్తొస్తూ ఉంటుంది అనమాట, కంట్రోల్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఇన్ ద సేమ్ వే బాబుకి మిల్క్ తగ్గకూడదు. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇంకా అట్లా అయితే జరిగింది. ఇంకా సార్ని కన్సల్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా ఆ రోజు చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అత్త వెళ్ళిపోతున్నారు కదా అనేసి ఇంకా అత్తనే ప్రిపేర్ చేస్తుంటే నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. నా మైండ్లో అంతా ఇంకా అప్సెట్ అయిపోయినా అనమాట. నేను ఒకటేసారి 20 kgs తగ్గాలి అంటే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కదా. ఇంకా అదే మైండ్ సెట్లోనే ఉన్న
ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు నాకు ఈ ఫుడ్ తోటి నాకే పడతలేదు. నాకు పీసీఓడి రాకన్నా ముందు అని చెప్పను, మెడిసిన్స్ యూస్ చేయకన్నా ముందు నా బాడీ నేను ఎట్లా ఉండే అంటే మొత్తం చాలా అంటే చాలా బక్కగా ఉండే. ఎంత ఫుడ్ తీసుకున్నా నేను అస్సలు లావు కాకపోతుండే అనమాట. ఒక్కసారి ఎప్పుడైతే నేను పీసీఓడికి చెకప్ చేయించుకున్నానో, మెడిసిన్స్ యూస్ చేశానో, నా బాడీ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం ఫుడ్ తీసుకున్న లావు అయిపోతారు చూడండి, అట్లాంటి బాడీ టైప్ అనమాట నాది. అట్లా మెడిసిన్స్ వల్లనే అయింది కానీ ఆ డాక్టర్స్ అయితే ఒప్పుకోకుండా ఇది మాత్రం ఖచ్చితంగా నిజమే అనమాట. అంతకుముందు వరకు నా బాడీ లావ్ అవ్వని బాడీ ఒకటేసారి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఎట్లా లావ్ అయిపోతా చెప్పండి. సో ఇంకా అట్లా అయితే జరిగింది, ఇంకేం చేయలేము. అప్పటి నుంచి అయితే నేను నా వెయిట్ తోటి అయితే ఏమంటారు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మైండ్లో అదే రన్ అవుతూ ఉంది, అదే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ అదే ఆలోచిస్తూ పోతే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. ఆలోచించి ఇంకా నేనే ఫుల్ స్టాప్ పెట్టుకొని మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఇప్పటి నుంచి ఏమంటారు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల, మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల నువ్వు మంచిగా వెయిట్ లాస్ అవుతావు, మంచిగా కనిపిస్తావు, నీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావు కదా. పీసీఓడి కంట్రోల్ అవుతుంది, నీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది, హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నావు కదా. ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఒకటేసారి 20 kgs టార్గెట్ పెట్టుకోవద్దు. 3 kgs లేకపోతే 5 kgs అట్లా పెట్టుకొని వెయిట్ అయితే లాస్ అవుదాము. ఎందుకు నీకు ఇదైతే కొత్త కాదు కదా అన్నట్టు నన్ను నేనే మోటివేట్ చేసుకొని, నన్ను నేనే బూస్టప్ చేసుకొని ఇంకా ఆ రోజు అయితే అట్లా లైట్ తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ వరకు కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపించింది, అబ్బా అన్నట్టు అనుకున్నాను. కానీ ఇంకా నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఇంకా వెయిట్ లాస్ జర్నీ అయితే కొంచెం ఎక్కువ స్టార్ట్ చేసిన అని చెప్పను. ఎందుకు అంటే బాబుకు ఒక 6 months వచ్చే వరకు అయితే స్ట్రిక్ట్ డైట్ అనేది నేను చేయాలి అనుకోవట్లేదు అనమాట. ఎందుకు అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, బాబుకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఆ మిల్క్లో ప్రోటీన్స్ ఏం లేకపోవడం వల్ల తను హెల్త్ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ వద్దు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఒక హార్డ్లీ 3 months 6 months కష్టపడితే నా వెయిట్ లాస్ జర్నీ అనేది నాకు ఈజీ అయిపోతుంది. సో బాబుకు ఒక 6 months వచ్చే వరకు అయితే అంత ఎక్కువ స్ట్రిక్ట్గా చేస్తున్నా, కాకపోతే స్ట్రిక్ట్గా అయితే చేయను అనమాట. రైస్ కొంచెం తీసుకోవడము అట్లా చేస్తున్నా అనమాట. బాబుకు ఒక్కసారి సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు ఒక 80% చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఒక 50% అట్లా స్లోగా బాబుకు ఒక 1 year వచ్చేంత వరకు అయితే స్లోగా చేద్దాము. ఆఫ్టర్ 1 year తనంతటా తను మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు స్ట్రిక్ట్ డైట్ అనేది మెయింటైన్ చేద్దాంలే అన్నట్టయితే ఆ రోజుకి నన్ను నేను మోటివేట్ చేసుకొని అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. మీరేమంటారు? మీరు ఎట్లాంటి డైట్ ఫాలో అవుతున్నారు? అండ్ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మీరు ఎంత వెయిట్లో ఉన్నారు? వెయిట్ లాస్ అయినారా? లేకపోతే ఆల్రెడీ 30+ 40+ ఏజ్ ఉన్న వాళ్ళకు మళ్ళీ మీకు అటాక్ అయ్యిందా? ఏంటి దీని గురించి హిస్టరీ ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే నాతోటి షేర్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లా నాలాగా డిమోటివేట్ అయిన వాళ్ళకు కూడా మీ కమెంట్స్ మంచిగా మోటివేట్ చేస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్సెస్ని అయితే నాతో షేర్ చేసుకోండి. ఫ్యూచర్లో వచ్చే బ్లాగ్స్లో కూడా నేను ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, బాబుకు మిల్క్ తగ్గకుండా అన్నది కూడా నేను ఫుల్ డే మీల్ ప్లాన్ అట్లా కూడా బ్లాగ్స్ అయితే చేస్తానన్నమాట. సో ఖచ్చితంగా నా బ్లాగ్స్ని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన టిప్స్ నాతో షేర్ చేయండి, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతాం కదా. ఇంకా అట్లా అయితే మళ్ళీ డైట్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది నా లైఫ్లో. అండ్ ఇంకొక విషయం మీకు తెలుసా, నేను హ్యాపీని డెలివరీ అయిన తర్వాత మా పక్కన నైబర్స్ ఉంటారు కదా, ఒక్క ఆంటీ చెప్పారనమాట, అన్నం ఎక్కువ తినకు అనేసి అయితే చెప్పినారనమాట. అదేంటి అందరూ మంచిగా ఫుడ్ తీసుకోమని చెప్తారు, ఈ ఆంటీ ఎందుకు నాకు రైస్ కొంచెం తీసుకోమని చెప్తున్నారు అనేసి అయితే అనుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసి వచ్చిందనమాట, స్లోగా రియలైజ్ అయినా. అదేంటి అంటే మనం ఆఫ్టర్ డెలివరీ మన పొట్ట అనేది కొంచెం పెద్దగా అవుతుంది కదా, ఫుడ్ మనం ఎంత తీసుకున్నా కడుపు నిండినట్టు అనిపించదు. సో అట్లా మనకు తెలియకుండానే మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. అదొకటి మెయిన్ పాయింట్. ఇంకొకటి బేబీస్కి మిల్క్ తగ్గకూడదు అన్న ఇంటెన్షన్లో కూడా మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటాము. సో ఆఫ్టర్ డెలివరీ మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి, అన్ని ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇంతేనండి, ఈ బ్లాగ్ మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి.